ఈరోజు బైబిల్ నాతో కలిసి మీరు చదవండి. ఆదికాండము 25:21. ఇస్సాకు తన భార్య గొడ్రాలు గనుక ఆమె కొరకు యెహోవాను వేడుకున్నాడు. 22 మరియు పిల్లలు ఆమెలో కలిసి పోరాడారు. మరియు ఆమె, అలా అయితే నేను ఎందుకు అలా ఉన్నాను? మరియు ఆమె యెహోవాను విచారించడానికి వెళ్ళింది. 23 మరియు యెహోవా ఆమెతో ఇలా అన్నాడు, 2 దేశాలు నీ గర్భంలో ఉన్నాయి, 2 రకాల ప్రజలు నీ కడుపులో నుండి వేరు చేయబడతారు. మరియు ఒక ప్రజలు ఇతర ప్రజల కంటే బలంగా ఉంటారు, మరియు పెద్దవాడు చిన్నవాడికి సేవ చేయాలి. 24 మరియు ఆమె ప్రసవ దినాలు పూర్తి అయినప్పుడు, ఇదిగో ఆమె కడుపులో కవలలు ఉన్నారు. 25 మరియు మొదటిది ఎర్రగా వచ్చింది, అది వెంట్రుకల వస్త్రంలా ఉంది. మరియు వారు అతనికి ఏశావు అని పేరు పెట్టారు. చదవబడిన వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.